మనకు బోధించే తాళప చెవి మర్మం, నీ జీవిత తుఫాలన్నిటిపైన నీకు అత్యధికమైన విజయం సాధించాలంటే. ఎంతమంది నీ జీవితంలో చెలరేగే ప్రతి తుఫాను చూడండి, అది వివాహ బంధంలో కానీ, ఉద్యోగ బంధంలో కానీ, లేకపోతే రిలేషన్లో కానీ, ఆర్థికంగా అప్పుల రూపంలో, రోగాల రూపంలో, వ్యాధుల రూపంలో, వ్యసనాల రూపంలో, చూడండి నీ జీవితంలో చెలరేగే తుఫానులని నువ్వు ఆర్పేయాలంటే ఏం చేయాలి? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి మన జీవితంలో తుఫాను అంటే అలజడి, కల్లోలం, అంధకారం, అయోమయం, శబ్దం. చూడండి తుఫాన్లు కానీ, టోర్నడోస్ కానీ, భయంకరమైన తుఫాన్లు మన జీవితంలో ఏం చేస్తాయి? మనం చూస్తే ఎంతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం చేస్తాయి. ఈ ప్రపంచంలో సునామీలు కానీ, తుఫానాలు కానీ, భూమి మీద ఎక్కువ నష్టం చేసే న్యాచురల్ కెలామిటీస్, ప్రకృతి సంబంధమైన విపత్తుల్లో ఎక్కువ నష్టం ఏం చేస్తుందో తెలుసా? తుఫాన్లే, అవునా కదా? అయితే యేసే తన జీవిత కాలము తుఫాన్లు ఎలా జయించాడు? మన జీవితంలో ఇక్కడ చూస్తే చాలామంది ఆర్ యు వార్మ్ హెల్డ్ అంటే నువ్వు ప్రవాహ జలంలో వచ్చినట్టుగా భారము, బాధ్యతలు, కష్టాలు, లేకపోతే ఆర్ యు బొంబార్డ్ బై ద అన్ఎండెడ్ డిమాండ్స్ అంటే నీ గతం, నీ వర్తమానం, నీ భవిష్యత్తు, నీ కుటుంబ సభ్యులు, నీ రక్త బంధువులు, నీ ఆత్మ బంధువులు నిన్ను డిమాండ్ చేస్తున్నప్పుడు, ఈ సొసైటీ నిన్ను డిమాండ్ చేస్తున్నప్పుడు, బాధ్యతలు నిన్ను డిమాండ్ చేస్తున్నప్పుడు, అవునా కదా? హల్లెలూయా. ఎంతమంది డెడ్ లైన్స్ నేను డిమాండ్ చేస్తున్నప్పుడు, జాబ్లో టార్గెట్స్, లేకపోతే నీ వయసు పెరుగుతున్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళందరూ నేను డిమాండ్ చేస్తారు, ఇంకెప్పుడు పెళ్ళి అవుతుంది నీ కానీ, లేకపోతే చూడండి ఇంకా అప్పులోళ్ళు డెడ్ లైన్ పెడతారు, ఎప్పుడు అప్పులు కడతావని. అలాగే ఎగ్జామ్స్ డెడ్ లైన్స్, ఎగ్జామ్స్ వచ్చినప్పుడు నీకు కలవరం, టెన్షన్ వచ్చేస్తుంది. పలానా సబ్జెక్టు నువ్వు పాస్ అవ్వలేననే భయం, లేకపోతే పలానా సబ్జెక్ట్ గురించి నీకు భయం, మ్యాథ్స్ అంటే, ఫిజిక్స్ అంటే, కెమిస్ట్రీ అంటే భయం. మీకు తెలుసా ఈ ప్రపంచంలో అత్యంత వేగవంతంగా రికార్డ్ లెవెల్లో పెరుగుతుంది అంటే తెలుసా? స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీ, ప్రెషర్ రికార్డ్ లెవెల్లో పెరుగుతుంది ప్రపంచంలో. ఒకటే అది ఏంటో తెలుసా? ఒత్తిడి, చింత, వేదన, కలవరం, భయం. ఎందుకో తెలుసా? మనము చాలా, ఈ లోకమంతా చాలా తొందరగా పరిగెడుతుంది. నేను చూడండి, నిన్న మనము హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నాం, రేపు మనము థ్యాంక్స్ గివింగ్ పెట్టేసుకుంటాం, ఇయర్ ఎండింగ్ థ్యాంక్స్ గివింగ్, మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేస్తుంది. అసలు సంవత్సరం ఎలా గడిచిపోయిందో కూడా నీకు తెలీదు, పరుగులెడుతూ ఉంటుంది జీవితం అంతా. ఎస్ఆర్ నో. అయితే నీ జీవితం అనే తుఫానులు జయించాలంటే స్టే కామ్ ఇన్ ద స్ట్రోమ్. చూడండి నీకు అనిపిస్తుంది అలా ఎలా కుదురుతుంది అంటే, బైబిల్లో చూస్తే మన జీవితంలో ప్రతి ఒక్క యుద్ధాన్ని జయించాలంటే నువ్వు సమాధానం పొందుకోవాలా. దేవుడితో నీకు సమాధానం, నీతో నీకు సమాధానం, చుట్టూ ఉన్నప్పుడు నీకు సమాధానం ఉండాలా. యేసే ఈ లోకానికి సమాధానకర్తగా వచ్చాడు. మనం చూస్తే యేసేని ఏమంటున్నారు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానపు అధిపతి. ఈ భూమి మీద నరులకు ఏం లేదు తెలుసా? సమాధానం లేదు. ఆదాము అవ్వలు పాపం చేసిన తర్వాత దేవుడితో సమాధానాన్ని కోల్పోయారు, దేవుడితో ఫెలోషిప్ని కోల్పోయారు. హల్లెలూయా. అందుకని చూస్తే ఈరోజు నీకు సమాధానం కావాలి. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. నీకు సమాధానం ఉండాలి. ఏమైందన్నా? నెట్ ఆన్ లేదా? ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. చూడండి వాక్యం వినండి. హల్లెలూయా, నో ప్రాబ్లం. అయితే చూడండి, యేసే తన జీవిత కాలం అంతయు ద మోర్ యూ పీస్ఫుల్ ద మోర్ యూ పవర్ఫుల్ అలా అని చెప్పేసి చుట్టూ నీకు సమాధానం ఉంటుందని నేను చెప్పను, ప్రతి విషయంలో నీకు నెమ్మది ఉంటుందని చెప్పను. చూడండి మన జీవిత కాలం అంతా మనం పోరాడతాం. ఈ ప్రపంచంలో కొంతమంది కలిసి ఉండడానికి పోరాడతారు, కొంతమంది విడిపోవడానికి పోరాడతారు, కొంతమంది బతకడానికి పోరాడతారు, కొంతమందిని చంపడానికి పోరాడతారు. ఇక్కడో చక్కడ చూసిన పోరాటమే ఉంటుంది. అయితే చాలా కుటుంబాల్లో నెమ్మది ఎందుకుంటుంది తెలుసా? ఆర్గ్యూవింగ్, వాదించడం, తల్లిదండ్రులు బిడ్డలతో, బిడ్డలు తల్లిదండ్రులతో, రక్తబంధువులు ఆత్మబంధువులతో, ఆత్మబంధువులు రక్తబంధువులతో. ఎప్పుడైతే వాదించుకుంటావో వాదోపవాదాల వల్ల పగ, కలహం, ద్వేషం, మరణం వచ్చేస్తాయి. ఎక్కడ అల్లరి, మచ్చరం,
గొడవలు ఉంటాయో అక్కడ నెమ్మది సమాధానం ఉండదు, అక్కడ సాతానికి ద్వారం తెరుస్తాం. అయితే మనం చూద్దాం, మత్తయి రాసిన పత్రిక చూస్తే మాథ్యూ చాప్టర్, యేసే తన జీవిత కాలమంతయు తుఫానులో తుఫాను నావ మునిగిపోతున్నా కూడా ఆయన సమాధానంగా ఉండగలిగాడు. ఎలా ఉండగలిగాడు? హల్లెలూయా. చూడండి మత్తయి సువార్తలకు వస్తే మీరు చూడండి, యేసే ఇంకా సిలువ గుండా వెళుతున్నాడు. యేసేని చాలా గాయపరుస్తున్నారు. యేసేని ప్రధాన యాజకులు అందరూ కూడా ఆయన్ని చూడండి పిలాతుకి అప్పగించారు. పిలాతుకి అప్పగించినప్పుడు కూడా పిలాతు యేసేతో మాట్లాడుతున్నప్పుడు చూడండి మార్క్స్ వార్త మార్క్స్ వార్త 27, మత్తయి వార్త 27 చూడండి 13. మత్తయి వార్త 27 అధ్యాయం 13 వచనం. మత్తయి వార్త 27 అధ్యాయం 13 వచనం. మాథ్యూ చాప్టర్ 27 ఫ్రమ్ వర్స్ 13. కాబట్టి పిలాతు చూడండి 12 నుంచి చదువురా తల్లి. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు చూడండి, ప్రధాన యాజకులు పెద్దలు అసూయ చేత యేసేని పట్టుకొచ్చి ఇచ్చారని పిలాతుకి తెలుసు. పిలాతు భార్య వచ్చి అంటుంది, ఆ నీతిమంతుడి జోలికి పోవద్దు, ఇవదే కాలం నాకు కలలో వచ్చింది, నువ్వు ముట్టుకోవద్దు, ఆ పాపం నీ మీదకి వస్తుందని ఒక అన్యురాలు మాట్లాడుతుంది. కానీ పరిసేలు కద్దుకాయలు ప్రధాన యాజకులు యేసేని అసూయతో చంపేయాలనుకుంటున్నారు. చూడండి, మన జీవితంలో చాలామంది మన మీద వాళ్ళకి నేను ఎందుకు నచ్చట్లేదంటే అసూయ ఎందుకు వస్తుంది తెలుసు? ఒకరికి సోమరితనం ఉన్న వాళ్ళకి అసూయ వస్తుంది. నువ్వు బాగా కష్టపడి సంపాదిస్తావు, నువ్వు బాగా కష్టపడతావు, వాళ్ళు కష్టపడరు, కానీ నీకు అది వచ్చినప్పుడు వాళ్ళు కుళ్ళుకుంటారు, అసూయ వచ్చేస్తుంది. అవునా కదా? ఎంతమందికి అర్థమవుతుంది? చదువమ్మా. ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు. ఎన్నంటే ఇతను వ్యభిచారం వల్ల పుట్టాడని ఆయన నేరం మోపుతున్నారు. తర్వాత దేవుని దేవాలయము 46 సంవత్సరాలు కట్టిన దేవాలయం 3 రోజుల్లోనే పడగొడితే కట్టేస్తాడంట అని అబద్ధం చెప్తున్నాడు. ఇతను దేవదూషణ చేస్తున్నాడు. తండ్రి అని యెహోవా దేవుడు తానే అంటున్నాడు. ఇద్దరు ఏకమై ఉన్నారు అంటున్నారు. బయల్జెబూబు వల్ల దయ్యాల వెళ్ళగొడుతున్నాడు అంటున్నారు. ఇతను వెర్రోడు, పిచ్చోడు అంటున్నాడు. సాబాతును పాటించట్లేదు అంటున్నారు. ఇతను దుర్మార్గుడు, సమరీయుడు అని ఎన్ని మాటలు. ఒక్కటి కాదండి, యేసే మీద ఎన్ని నేరాలు మోపుతున్నా ఒక్క నేరానికి కూడా ఆయన సమాధానం ఇవ్వట్లా. నిన్ను కనుక ఎవరైనా ఏమంటే జమ్మును లేస్తావు. తుఫానును ఆర్పేయాలంటే నువ్వు మాట్లాడకూడదు, నీ పక్షంలో దేవుడు మాట్లాడేంత వరకు. ఆమేన్. చదువమ్మా. కాబట్టి పిలాతు నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో చూడండి, నీ మీద వీరెన్నెన్ని నేరాలు మోపుచున్నారో నీవు వినలేదా? నీకు వినపడట్లేదా? ఏంటి ఇన్నా? నీ గురించి నేను చాలాసార్లు విన్నా. మృతులు లేపావు, రోగులు స్వస్థపరిచావు, దయ్యాలు ఎలగొట్టవని. మా రోమా సైనికులు అంటున్నారు, ఆ మనుషుడు మాట్లాడినట్టు ఏ మనుషుడు ఎప్పుడు మాట్లాడలేదని. నువ్వు ఇంత ప్రేమమయుడివని, కరుణామయుడివని, దయామయుడివని నీ గురించి విన్నాను. కానీ నీ గురించి వీళ్ళ భయంకరమైన నేరాలు మోపుతున్నారు. కానీ నేను ఎందుకు నమ్మలేకపోతున్నానంటే, నా భార్య చెప్పింది. రాత్రి ఆమెకు కళ వచ్చిందంట. ఆమెకి మంచి మంచి కళలు దర్శనాలు వారింది. ఇంకెవరు చెప్పి నేను నమ్మేవాడిని కాదు, కానీ నా భార్య చెప్పింది. ఏం చెప్పింది తెలుసా? నువ్వు నీతిమంతుడు అంట, నీలో పాపం లేదంట, నువ్వు పాపం చేయలేదంట, నువ్వు పాపం ఎరగలేదంట, అంత నీతిమంతుడు అంట నువ్వు. ఎందుకయ్యా ఒప్పుకొని నేను విడిపించేస్తా అంటే అస్సలు ఒప్పుకోవట్లేదు. నోరుతా వీరెన్నెన్ని నేరములు మోపుతున్నారో మోపుచున్నారో నువ్వు వినలేదా? అయినను చూడండి ఆయన్ని అడిగాను. తర్వాత చదవమ్మా. అయితే ఆయన ఒక మాటకైనా అతనికి ఉత్తరం అసలు చూడండి, జీవితకాల తుఫానులని ఎలా ఆపేశాడు. అయితే ఎన్నెన్ని నేరాలు మోపినా కూడా అతనికి ఉత్తరం ఇయ్యలేదు. అసలు శతాధిపతికి ఉత్తరం ఇస్తలేదు, పరిసేలకు ఉత్తరం ఇస్తలేదు, కద్దుకాయలకు ఉత్తరం ఇస్తలేదు, ప్రధాన యాజకుడికి ఉత్తరం ఇస్తలేదు, కొట్టేవాళ్ళకి ఉత్తరం ఇస్తలేదు. ఎంత ప్రేమ! ఒకటే, తండ్రికి లోబడిపోయాడు. ఎందుకంటే దేవుడితో అతనికి సమాధానం ఉంది, తనతో తనకి సమాధానం ఉంది. చుట్టూ ఉన్నవారు ఏం చేసినా అతనికి భయం లేదు. నీ జీవితంలో ప్రతి శత్రువును జయించాలంటే నీకు సమాధానం కావాలా? అందుకే సమాధానం జీవజల నదిలో నీలో విస్తరింపచేస్తా, ప్రవాహం వచ్చినట్లే జనుల ఐశ్వర్యం వస్తుంది. సమాధానం లేని చోట ఆశీర్వాదం ఉండదండి. ఎప్పుడు కూడా నీ జీవితంలో ఆశీర్వాదం వచ్చే ముందు, గర్భఫలం తెరవబడే ముందు, వివాహానికి ముందు, డోర్స్ ఓపెన్ చేసే ముందు, మినిషి బ్రేక్ త్రూ వచ్చే ముందు చాలా పెద్ద గొడవలు అయిపోతాయి.
అలాగే నువ్వు ఆశ్చర్యింపబడుతున్నప్పుడు ఇంట్లో గొడవలు అయిపోతాయి. మీరు చూడండి, అన్ని కుటుంబాలు ఏముంటాయి, గొడవే ఉంటుంది, ఆర్గ్యూవింగ్. తెల్లా లేస్తే ఆర్గ్యూ చేసుకుంటారు, నువ్వు అలా, నువ్వు ఇలా, పలానా రోజు నువ్వు అలా చేసావు, పలానా రోజు నువ్వు నన్ను తిట్టావు, పలానా రోజు నువ్వు కట్టావు. ప్రతిరోజు ఆర్గ్యుమెంటే ఉంటుంది. దానివల్ల నీకు సమాధానం ఉండదు, ఉద్యోగంలో సమాధానం ఉండదు, వివాహంలో సమాధానం ఉండదు, నీతో నీకు సమాధానం ఉండదు, చుట్టూ ఉన్న వారితో నీకు సమాధానం ఉండదు. అలసిపోతావు, సొమ్మసి వెళ్ళిపోతావు. కానీ దేవుడు వచ్చింది నీకేంటి ఇవ్వడానికి తెలుసా? ఫస్ట్ ఏమిచ్చాడు? మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను. దేవుడితో సమాధానపడి, నీతో నువ్వు సమాధానపడి, చుట్టూ ఉన్నవారితో నీకు సమాధానం కలిగి, గొడవలు లేకుండా అన్ని విషయాల్లో నువ్వు ఆశీర్వదింపబడి అభివృద్ధి చెందాలని ఆయన మీకు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. అందుకే షాలోమ్ అంటాడు. యేసే చనిపోయి తిరిగి లేచిన తర్వాత మొదటి మాట ఏం తెలుసా? షాలోమ్, మీకు సమాధానం కలుగునుగా. కానీ పరిశుద్ధ ఆత్మను వారి మీద ఊదారు. అయితే చూడండి, అయితే ఆయన ఒక్క మాటకైనా అతనికి ఉత్తరమే లేదు కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడేను. మిక్కిలి ఆశ్చర్యపడిపోయాడు. ఆ తర్వాత చూడండి, ఇంకా చాలు తల్లి. అందుకే ఇక్కడ చూస్తే నిన్ను విడిపించడానికి నాకు అధికారం కలదంటే, పైనుంచి నా తండ్రి నీకు అధికారం ఇవ్వకపోతే నువ్వు నన్ను విడిపించలేవు, నువ్వు నన్ను సిలువేయలేవు అంటున్నాడు. అంటే ఇక్కడ యేసయ్యని సిలువకు అప్పగిస్తుంది ఎవరు? తండ్రే. ఈరోజు కొన్ని శ్రమలు గుండా, కొన్ని కష్టాలు గుండా, కొన్ని ఇరుకులు గుండా, కొన్ని ఇబ్బందులు గుండా నువ్వు వెళ్తున్నావు అంటే దేవుడు దాని గుండా నిన్ను నడిపిస్తున్నాడు. అందుకే దిగులు చెందకు, భయపడకు. అందుకే మీరు చూస్తే యోహాను రాసిన పత్రిక 14:20లో చూస్తే చూడండి, నా విశ్రాంతిని మీకు ఇచ్చాను, లోకం ఇచ్చినట్లు కాదు, నా విశ్రాంతిని మీకు ఇచ్చాను, మీ హృదయాన్ని కలవరపడనీయొద్దు, వెరవనీయొద్దు. యేసే భూమి మీద ఉన్నంత కాలం అంత శక్తివంతుడిగా ఎలా ఉన్నాడంటే తన నోరు మాత్రం అదుపులో ఉంచుకున్నాడు. తండ్రి ఏది చెప్తే అది చేశాడు. మీరు చూడండి, యెషయా గ్రంథం 42:3 చదువు తల్లి. యెషయా గ్రంథం 42:3. మన జీవితంలో ప్రతి తుఫాన్ జయించాలంటే స్టే కామ్ ఇన్ ద స్ట్రోమ్, స్టే కామ్ ఇన్ ద స్ట్రోమ్. తుఫానులో నువ్వు కామ్గా ఉండాలా, పీస్ఫుల్గా ఉండాలా, నువ్వు అరవద్దు, నువ్వు గొనగద్దు, నువ్వు కంప్లైంట్ చేయొద్దు. మన జీవితంలో చాలాసార్లు మనం సమాధానం ఎప్పుడు కోల్పోతాం తెలుసా? ఆర్గ్యూ చేసినప్పుడు కోల్పోతాం, వాళ్ళతో వెళ్తే ఆర్గ్యూ చేసినప్పుడు కోల్పోతాం, వాదించినప్పుడు కోల్పోతాం. మన జీవితంలో చాలాసార్లు సమాధానం ఎప్పుడు కోల్పోతాం తెలుసా? తగ్గించుకోవడానికి ఇష్టం లేనప్పుడు కోల్పోతాం, హ్యూమిలిటీ లేనప్పుడు కోల్పోతాం. మన జీవితంలో సమాధానం ఎప్పుడు కోల్పోతాం తెలుసా? గర్వము, అహంకారం ఉన్నప్పుడు కోల్పోతాం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? చూడండి, మనం ప్రతి దాని గురించి మాట్లాడతాం. చూడండి, పొలిటికల్ పొల్యూషన్ గురించి మాట్లాడతాం, అవునా? అవునా కదా? చూడండి, ప్రతి పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ గురించి మాట్లాడతాం, ప్రతిదీ పొల్యూషన్ గురించి కాలుష్యం. చూడండి వాటర్ పొల్యూషన్, డస్ట్ పొల్యూషన్, ప్రతి పొల్యూషన్ గురించి మాట్లాడతాం. కానీ అన్నీ మాట్లాడి మన మైండ్ని పొల్యూషన్ చేసేస్తాం. మైండ్ పొల్యూషన్ చేసుకోకుండా ఉండాలంటే నువ్వు ఏ పొల్యూషన్ గురించి మాట్లాడద్దు, బ్రెయిన్ పొల్యూషన్ చేసేస్తావు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? నీకు సమాధానం లేకపోవడానికి మెయిన్ కారణం అనేది తెలుసా? నువ్వు అందరితో పోల్చుకుంటున్నావు, నిన్ను నువ్వు పోల్చుకుంటున్నావు. యోబు జీవితంలో ఒక వ్యక్తి నష్టపోతున్నాడు. ఒక వ్యక్తి యందు కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోయి జనాలు అతను వదిలేసి వెళ్ళిపోతున్నారంటే అతను ఏదో తప్పు చేశాడని కాదు. మీరు చూస్తే యోబు జీవితంలో అందరూ వదిలేసి వెళ్ళిపోయారు యోబుని. అలాగే భార్య చనిపోమంటుంది శపించుకొని. అలాగే యోసేపుని అందరూ వదిలేశారు, యోసేపుని అందరినీ ఒంటరి చేశారు. మీరు ఇవన్నీ చూసిన తర్వాత ఒక వ్యక్తి కష్టాలు గుండా, శ్రమలు గుండా వెళ్తున్నాడు, అతను ఏదో తప్పులు చేసేసాడు అని ఎప్పుడు అనుకోకు. దేవుడు అతన్ని కొన్ని పరీక్షలు గుండా నడిపిస్తున్నాడు. అందుకే యేసు అంటారు, నేను ఒంటరిగా లేను, నేను ఒంటరిగా లేను. పక్కన చెప్పు, నేను ఒంటరిగా లేను. ఆమేన్. యెషయా గ్రంథం 42. చూడండి, రోజు భర్తతో గొడవ, బిడ్డలతో గొడవ, ఆర్గ్యూ చేస్తూ ఉంటావు. బిడ్డలతో గొడవ పెట్టుకుంటావు, భర్తతో గొడవ పెట్టుకుంటావు, అత్తతో గొడవ పెట్టుకుంటావు. వాళ్ళు అన్నారని నువ్వు అనొద్దు. ఎప్పుడైతే నువ్వు అనవో దేవుడు నీ పక్షం యుద్ధం చేస్తాడు. నువ్వు ఫైట్ చేయొద్దు, డోంట్ ఫైట్ విత్ దెమ్. నువ్వు ఓడిపోతావు తెలుసా? చదవమ్మా, యెషయా గ్రంథం 42:3 చదువు తల్లి. నలిగిన రేళ్లను అతడు విరవడు. అమ్మ, రెండు చదువు. అతడు కేకలు వేయడు, అరవడు. ఏం చేయడంటే యేసయ్య అతను కేకలు వేయరు, అడవడు. తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. తన కంఠస్వరం వీధుల్లో వినబడనీయడు. నలిగిన చూడండి, అతడు కేకలు వేయడు, అరవడు. అతను కొడుతున్నారు, గాయపరుస్తున్నారు, కానీ ఆయన అరవట్లేదు, కేకలు వేయట్లేదు. తన కంఠస్వరమాని వీధులు వినబడట్లేదు.
ఆయన కొట్టినప్పుడు కూడా, సిలువకు అప్పగిస్తున్నప్పుడు ముళ్ళ కిరీటాన్ని గుచ్చినప్పుడు కూడా ఆయన కేకలు వేయలేదంట. ఆయన శరీరంలో ఉన్న శరీరాన్ని దున్నేసి ఎముకలు మొత్తం కనపడేటట్టు చేసినప్పుడు కూడా ఆయన కేకలు వేయలేదంట. అతని వేదన చూసి తృప్తి పొందాను, అతని నోట్లో ఏ కపటం లేదు, అన్యాయపు తీర్పు పొందిన వాడే అతను కొనుపోబడెను, అతని ప్రజలు ఎవరు దీన్ని గ్రహించగలరు. ఇదంతా ఎందుకు చెప్తున్నాడంటే, దేవుడు నీకు సమాధానం ఇచ్చాడు ఆ దెబ్బలన్నీ తిని, కానీ ఆ సమాధానం నీలో ఉందా? లేదు. నువ్వు కళ్ళు మూసుకుని ఎంతసేపు నిద్రపోగలవు? నువ్వు ఇలా లేచిపోతావు వెంటనే, ఎందుకంటే నీ గతం నిన్ను వెంటాడుతుంది, నీ వర్తమానం నిన్ను ఆందోళనకు గురిచేస్తుంది, నీ భవిష్యత్తు నిన్ను భయపెడుతుంది. నీ పరిస్థితి ఏంటి? నీకెవ్వరూ లేరు, నువ్వు ఒంటరివి, నువ్వెవరికి నచ్చావు, నీ గతంలో చేసిన తప్పులు పాపాలు నేను వెంటాడుతున్నప్పుడు నువ్వు బాధపడతావు. అయితే ప్రతి తుఫాను నువ్వు జయించాలంటే నీ నోరు కాసుకోవాలా, నీ పెదవుల ద్వారా కాపు పెట్టాలా? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అతని కేకలు వేయుడు, అరవడు, తన కంఠస్వరం వీధుల్లో వినపడనీయడు, నలిగిన రెల్లుని విరవడు. ఆల్రెడీ నలిగిపోయింది సమరియా, నేను విరవను, సమరేశ్వరిని విరవను అంటున్నాడు. ఆమేన్. ఆల్రెడీ నలిగిపోయాడు జక్కయ్య, నేను విరవను అంటున్నాడు. ఆల్రెడీ వేశ్యలు సుంకర్లు నలిగిపోయారు, అందుకే విరవను అంటున్నాడు. ఆమేన్. మనం ఎవరి దగ్గరికి వచ్చామనుకో, అంతలా అప్పులు ఎందుకు ఎలా చేసావు అంటావు. నాలాగే జ్ఞానం ఉండాలి. ఒకరోజు ఆ పరిస్థితి నీకు వస్తే ఎవరేం చేస్తారు? తొందరపడి ఒక్కళ్ళని ఒక మాట అనొద్దు. వాళ్ళకి జ్ఞానం ఉందా లేదో తెలియదు, అతను ఏ పరిస్థితి గుండా వెళ్తున్నాడు నీకేం తెలుసు. డోంట్ హర్ట్ ద ఫీలింగ్స్ ఆఫ్ అదర్స్. ఇతరుల యొక్క ఫీలింగ్స్ని హర్ట్ చేయొద్దు, అది వాళ్ళని చాలా గాయపరుస్తాయి. హల్లెలూయా. అతని కేకలు వేరు, ఆడవడు, తన కంఠస్వరం వీధుల్లో వినబడనియ్యడు. ఎంతమందికి అర్థమవుతుంది? చూడండి, అందుకే యేసయ్య కంట వినుబుద్ధిని, వినునోరిని, విని చెవుని దయచేశాడంట దేవుడు. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. మీరు చూడండి, చదువు తల్లి. యెషయా గ్రంథము 54వ వచనం. యెషయా గ్రంథం 54వ వచనం. అయితే యేసయ్య మనకంటే గొప్ప శ్రమల గుండా, భూమి మీద అందరికంటే ఎక్కువ శ్రమ పడింది ఎవరో తెలుసా? యేసయ్య. అందరికంటే ఎక్కువ శ్రమలు కష్టాలు అనుభవించి బహు దుఃఖక్రాంతులైంది ఎవరో తెలుసా? అపోస్తులు, ప్రవక్తలు. మనం కాదండి. మనం ఎంత అస్సలు కొంచెం కూడా శ్రమ పడట్లేదు దేవుడి కోసం. ఎంత సువార్త కోసం శ్రమ పడుతున్నామా? ఒక ఆత్మ రక్షించడం కోసం శ్రమ పడుతున్నామా? ఒకరి కోసం కన్నీరు, కనీసం మన తల్లిదండ్రుల కోసం మనం కన్నీరు కారుస్తున్నామా వాళ్ళు రక్షింపబడాలని? మన సహోదరు కోసం కన్నీరు కారుస్తున్నామా? మన రక్తబంధులు లేదు. ఆయన మనకు ప్రాణం పెట్టాడు, మనం కూడా ప్రాణం పెట్ట బదులైనామంటే అందులో మనం ఫెయిల్ అయిపోతున్నాం. దానికి కారణం మనం సమాధానం పడలేకపోతున్నాం దేవుడితో. చూడండి, ఈ సమాధానాన్ని దొంగలించేది ఏంటో తెలుసా? ఒకటి గొడవలు, కొట్లాట్లు సమాధానాన్ని దొంగలిస్తాయి. అవునా కదా? రెండోది ఏంటి? గర్వము. మూడోది ఏంటి? తగ్గింకి లేపడం. నాలుగోది ఏంటి? అలగడం, సనగడం, కంప్లైంట్ చేయడం, ఇతరుల సమస్యలు ఎత్తి చూపడం, తీర్పు తీర్చడం. అన్నిటికంటే సమాధానం ఎప్పుడు కోల్పోతుంది తెలుసా? చూడండి, బ్లేమ్ చేయడం, ఇతరులని బ్లేమ్ చేయడం, ఇతరులని నిందన మోపడం. ఒకటే అంటారు, సమాధానం లేని వాళ్ళు ఏమంటే, చుట్టూ పరిస్థితులు బాగుంటే నాకు సమాధానం ఉండేది బ్రదర్, మా అత్త మారితే సమాధానం ఉండేది, నా భర్త మారితే సమాధానం ఉండేది, నా జాబ్ సెట్ అయిపోయి ఉంటే సమాధానం ఉండేది. తుఫాను బయట లేదు, తుఫాను నీలోనే ఉంది. నీలో ఉన్న తుఫాను ఆరిపోతే బయట తుఫాన్లన్నీ ఆగిపోతాయి. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? ఇక్కడ సమస్య నువ్వే, నీకు సమాధానం లేదు. ఎందుకు లేదు తెలుసా? ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుంది, నీకు మేలు కలుగుతుంది. లోతైన సహవాసం దేవుడితో మనం చేయలేకపోవడం వల్ల సమాధానాన్ని కోల్పోతున్నాం. చదువు తల్లి. అలసిన వాని మాటల చేత, అసలు చదువుకుంటే వెళ్ళిపమ్మ. అలసిన వాని మాటల చేత ఊరడించు జ్ఞానం నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. యేసయ్యకి శిష్యుడికి తగిన నోరు. నీకు సమాధానం కావాలంటే శిష్యుడికి తగిన నోరు నీకు ఉండాలా. ఆమేన్. హల్లెలూయా. కంటికి కన్ను, పంటికి పన్ను. వాళ్ళు చేసిన దానికి నేను అది చేస్తా, వాళ్ళు నేను క్షమించను. ఎందుకు క్షమించాలి బ్రదర్ అంటే, నీకు మేలు చేసుకోవడానికి క్షమించుకో. వాళ్ళ అర్హులని, యోగ్యులని, వాళ్ళకి అర్హత ఉందని కాదు, నువ్వు విడుదల పొందుకోవడానికి క్షమించు. నిన్ను నువ్వు క్షమించుకో, ఇతరులకు క్షమించు. ఆమేన్. చూడండి, శిష్యుడికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. చదువు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకే ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రతి ఉదయమున
శిష్యుడికి ఇచ్చే వినుబుద్ధిని ఇస్తున్నాడు, శిష్యుడికి ఇచ్చే వినునోరుని ఇస్తున్నాడు. చదువమ్మా. ప్రభువుకు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా ఆ. నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. వినే బుద్ధి, వినే నోరు, వినే చెవి నీకు కావాలి. ఎప్పుడైతే దేవుని ఆత్మ నీ మీదకి వస్తుందో వినే బుద్ధి, వినే నోరు, వినే చెవి వస్తుంది. యెహోవా భయము అతనికి ఎలా ఉందంట? ఇంపైన సువాసనగా ఉంది. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై ఉంటాడు, వాణ్ణి నేను దృష్టించి ఉన్నానంటాడు. ఆమె చదువమ్మా. వినకుండా నేను తొలగిపోలేదు. చూడండి, ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. కొట్టువారికి నా వీపును అప్పగించితిని. ఏంటంట? సమాధాన పడాలంటే కొట్టువారికి నీ వీపుని అప్పగించాలి. అప్పగించగలవా? చూడండి, స్పీడ్గా వెళ్తున్నావు, నీ తప్పేం లేదు. ఆ రాంగ్ రూట్లో వచ్చి ఎందుకు వచ్చావు ఆ రాంగ్ రూట్లో అంటే నువ్వు ఆగు, అసలు ఆపు, ఎవర్రా వచ్చింది అంటావు. కానీ ఏసే ఏమంటాడు తెలుసా? సారీయే అని పక్క నుంచి వెళ్ళిపోతాడు. ఎంతమందికి అర్థమవుతుంది? మన జీవితంలో మన నోరు వినుబుద్ధి, విని నోరు, విని చెవి నీకు ఉండాల. అది లేకపోతే చాలా కష్టం. ఈ ప్రపంచంలో క్రైస్తవులు తప్ప ఎవ్వరికీ సమాధానం లేదు. అందుకే ప్రయాసపడి భారమోసిన సమస్త జనులారా, ఐ విల్ గివ్ యూ రెస్ట్ ఫర్ యువర్ సోల్. యు ఆర్ కాల్డ్ టు లివ్ ఏ లైఫ్ ఆఫ్ రెస్ట్. దేవుడు నిన్ను పిలిచింది నీ జీవితకాలం విశ్రాంతిలో జీవించాలని. నేను ఇదేం చెప్పాను, ద్వితీయోపదేశకాండం 12:9 ఉంటుంది. దేవుడు అంట విశ్రాంతిని మనకు ఆస్తిగా ఇచ్చాడంట. భూమి మీద మన ఆస్తి ఏంటి? విశ్రాంతి. అది నీ హక్కు. నీ ఆస్తి భూమి మీద ఏంటి? విశ్రాంతి ఉన్న చోటన దేవుడు నీ పక్షాన్ని పనిచేస్తాడు, సృష్టి నీ పక్షాన్ని పనిచేస్తుంది, సాతాను వాడి రాజ్యాలు కూడా నీ పక్షాన్ని పనిచేస్తాయి. వేర్ దేర్ ఈజ్ పీస్ దేర్ ఈజ్ ఎ పవర్. పీస్, చూడండి, పీస్ ఈజ్ పవర్ఫుల్. The more you peaceful, the more you powerful. అందుకే చూడండి, పగ కలహము రేపును, ప్రేమ తప్పిదములను దాచిపెట్టేస్తుంది. ప్రేమను వృద్ధి చేయగలవాడు కలహాలన్నిటినీ, పాపాలన్నిటినీ దాచిపెట్టేస్తాడు. నీ భర్త ఎగురుతున్నాడని నువ్వు ఎగరకూడదు. ఎందుకు తెలుసా? నీ జీవిత కాలం ఇది నేర్చుకోవాలా. నీ జీవిత కాలం చూడండి ఎలా సమాధానంలో జీవించడం, సమాధానాన్ని వెతికి వెంటాడడం, సమాధానపు మాటలు మాట్లాడడం. అందుకే సమాధానపు వాక్యాన్ని మేము బోధిస్తున్నాం అంటున్నాం. వీఆర్ ప్రీచింగ్ ద గాస్పెల్ ఆఫ్ పీస్. యేసే భూమి మీద ఉన్నంతకాలం సమాధానపు సువార్తను ప్రకటించాడు. మీరు చూస్తే లూకా సువార్త 10లో చూస్తే యేసయ్య తనకంటే ముందుగా 70 మంది శిష్యులను పంపినప్పుడు, మీరు వెళ్ళి ఇంటింటా వెళ్ళండి, ఇదిగో కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారు, కోత యజమాని ఏడుకోండి, ఇదిగో ఓ గొర్రె పిల్లలారా తోడేళ్ళ మధ్యకి మిమ్మల్ని పంపుతున్నాను, కానీ సింహాల్లాగా మీరు ఉండాలంటే మీరు గొర్రెల్లాగానే ఉండాలి, కానీ తోడేళ్ళలాగా ఉండొద్దు అంటున్నాడు. హల్లెలూయా. మనం ఒక్క మాట జాబులు అన్నామంటే ఖైమని లేస్తాం. భర్త ఏదన్నా నువ్వు తప్పు చేయింది అన్నాడా, ఖైమని లేస్తావు నువ్వు. అక్కడ ఏమవుతుంది సార్? ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోతావు. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే మీరు ఇంటింటా తిరగొద్దు, కుశల పర్సను అడగొద్దు, ముసలమ్మ ముచ్చట్లు చెప్పొద్దు. ఆ ఇంటికి వెళ్ళి సమాధానం కలుగునుగా కానండి, అప్పుడు సమాధాన పాత్రుడు వాళ్ళకి సమాధానం ఇస్తాడు. ఒకవేళ వాళ్ళ సమాధానం తీసుకోకపోతే అది నాకు తిరిగి వచ్చేస్తుంది అంటున్నాడు. ఆ పట్టణంలో రోగులు స్వస్థపరచండి, మూతులు లేపండి, రోగులు స్వస్థపరచండి, అయినను దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చిందని చెప్పండి, వాళ్ళ ధూళి వాళ్ళ మీదే దులిపేసి వచ్చేయండి అంటున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, వేర్ దేర్ ఈజ్ నో పీస్ దేర్ ఈజ్ నో పవర్. అందుకే దేవుడి సమాధానం పొందుకోవాలంటే దేవుడి నుంచి కనికరం, కటాక్షం, ప్రేమను పొందుకోవాలా. చదువుతాలి. వెంట్రుకలు పెరికివేయ వారికి నా చెంపలను అప్పగించి, వెంట్రుకలు పెరికివేయ వారికి, చూడండి, దున్ను వారికేమో నా వీపును, కొట్టి వారికి దున్ను వారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరిగి వారికి నా చెంపలు అప్పగించి తిని, ఉమ్మివే వారికి అవమానపరచు వారికి నా ముఖం ఇచ్చాను. ఇవ్వగలవా? ఉమ్మేసే వ్యక్తి నిన్ను కొట్టేటప్పుడు నీ భర్త పిడిగుద్దులు గుట్టి నీ మీద ఉమ్మేస్తే, ప్రభా ఇతను ఏం చేస్తాడు, ఇతను క్షమించు అన్నవా, అప్పటి నుంచి యుద్ధం ఉంటుందండి. మీ ఆయనకి నరకం చూపిస్తాడు దేవుడు. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీళ్ళని క్షమించన్న మాట అన్నప్పుడు దేవాది దేవుడు బలమైన అభిషేకంతో వేవేల దూతలతో వాళ్ళ మీదకి యుద్ధానికి వస్తాడు. అందుకే మీలో గచ్చ బదులు తుమ్మ చెట్లు ఉంటే
మీరు త్వరగా నాతో సమాధాన పడాలా, సమాధానం పడకపోతే నేను వచ్చేస్తానంటాడు. నా ప్రియుడికి ఒక మంచి ద్రాక్షరసం ఉంది, ద్రాక్ష తోట ఉంది, అయితే దాంట్లో గొడవలు, కలహాలు, పగ, ఈర్ష్య, ద్వేషం, అసూయ, కోపము, క్రోధము, అల్లరు, మత్సరము, ఆటపాటలు ఇవేమైనా ఉంటే నేను వెంటనే వచ్చి యుద్ధం చేస్తా. ఆ యుద్ధం చేయకముందే నాతో సమాధాన పడమంటున్నాడు. మీరు నాతో సమాధాన పడండి, నేను అప్పుడు వాటితో యుద్ధం చేస్తానంటున్నాడు. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. చదువు అమ్మా. ప్రభువగు యెహోవా నాకు ఉమ్మివే సహాయం వారికి నీ ముఖం పెట్టగలవా? అవమానపరచు వారికి నీ ముఖం చూపగలవా? చదువమ్మా. ప్రభువగు యెహోవా నాకు సహాయం చేయవాడు గనుక నేను సిగ్గుపడలేదు. సిగ్గుపడలేదంట. నేను సిగ్గుపరిచినా సిగ్గుపడలేదంట. సిగ్గుపరిస్తే సిగ్గుపడకుండా ఉంటావా? అవమానపరిస్తే అవమానం తీసుకోకుండా ఉంటావా? అవమానం తీసుకోలేదంట లోపలికి, సిగ్గుని తీసుకోలేదంట లోపలికి. చదువమ్మా. నేను సిగ్గుపడనని ఎరిగి ఆ. నా ముఖమును చెక్కుముకు రాతివలె నా ముఖమును చెక్కుముకు రాతి వలె చేసుకుంటుని నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసన్నుడై ఉన్నాడు. నన్ను నీతి మంచుడిగా ఎంచువాడు ఆసన్నుడై చదువమ్మా. నాతో వ్యాజమాడువాడెవడు? మనము కూడుకొని వ్యాజమాడుదము. మా ప్రతివాది ఎవడు? అతని నా యొద్దకు రానిమ్ము. ప్రభువు యెహోవా నాకు సహాయం చేయును. ఇక్కడంతా కూడా నాతో ఎవరైనా యుద్ధం చేయాలంటే దేవుడు అతనితో యుద్ధం చేస్తాడు. దేవుడే నా పక్షమున మాట్లాడతాడు అంటాడు. ఆమేన్. ఎప్పుడు కూడా నా న్యాయకర్త యెహోవాయే, ఆయనే మాట్లాడతాడని నువ్వు మాట్లాడాలా. ఆమేన్. నీ న్యాయకర్త యెహోవాయే. చూడండి, యోబు జీవితంలో చూస్తే తన జీవితంలో ఒక్కసారి అన్ని కోల్పోయేపటికి సమాధానాన్ని కోల్పోయాడు. మీరు చూస్తే చూడండి, యోబు గ్రంథము చూడండి 3:25. యోబుకు ఒక్కరోజే 7,000 ఒంటెలు, 3,000 చూడండి 7,000 గొర్రెలు, 3,000 అంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు కలిగి, బహు దాసులు కలిగి, తూర్పు దిక్కున అతనే బహు ధనవంతుడు. ఎప్పుడైతే నువ్వు గొడవ పడతావో ఇంట్లో ఆశీర్వాదం కోల్పోతావు, ఇంకా ఆశీర్వాదం రాదు. గొడవ పడినప్పుడు భర్త తాగేస్తాడు, గొడవ పడినప్పుడు కొడుకు తాగేస్తాడు, గొడవ పడినప్పుడు డైవర్ట్ అయిపోతారు పిల్లలు. నేను గద్దించొద్దు, హెచ్చరించొద్దు, బెత్తమాడొద్దు అని చెప్పట్లా, గొడవ పడొద్దని చెప్తున్నా. డోంట్ ఆర్గ్యూ విత్ దెమ్. మూర్ఖుడు తన మూర్ఖ చెప్పున పత్యుత్తర ఇయ్యము అంటాడు. అంటే చిన్న పిల్లలకు నువ్వు పత్యుత్తరం ఇయ్యి. మూర్ఖుడు తన మూర్ఖ చెప్పున పత్యుత్తరం ఇయ్యకము, పెద్దోళ్ళకి ఇవ్వకము. హల్లెలూయా. చిన్నపిల్లలకి ఇవ్వు, పెద్దోళ్ళకి ఇవ్వకు. ఆమేన్. చదవమ్మా. యోబు గ్రంథము 3:25. ఏది వచ్చినని నేను బహుగా భయపడుతును, ఏది వచ్చినని నేను బహుగా భయపడుతును, అదే నాకు సంభవించుచున్నది. మన జీవితంలో చాలాసార్లు ఎందుకు భయపడతావు తెలుసా? అది నా జీవితంలోకి వచ్చేస్తుంది అని భయపడతావు. ఈ అప్పు తీరుతుందా? ఈ రోగం పోతుందా? నేను మేలును చూడగలనా? సుఖాన్ని చూడగలనా? నిజంగా నా జీవితంలో జరుగుతా ఒక సమస్య కానీ, ఒక ఆలస్యం కానీ, ఒక రోగం కానీ, ఒక వ్యాధి కానీ, ఒక భర్త టార్చర్ కానీ, ఒక బాస్ టార్చర్ కానీ, ఒక అత్త టార్చర్ కానీ, ఒక 5, 10, 20, 30 సంవత్సరాలు ఉంటే ఇంక నువ్వు అనుకుంటావు ఇది అవ్వదే కదా, అంతే, నా జీవితం ఇంతే అని డిసైడ్ అయిపోతావు. యోబుకు కూడా భయం వేసింది. ఏది వస్తుందని భయపడ్డాడో అదే తన మీదకి వచ్చేసిందంట. చదవమ్మా. నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చి భయపడింది వచ్చేసిందంట. పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెలగొడుతుంది. యోబుకి దేవుడి పరిపూర్ణమైన ప్రేమ తెలియదు, బట్ సిలువ రక్తం ద్వారా నీకు నాకు అది తెలుసు. చదవమ్మా. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు. ఏం లేదంట? యోబు జీవిత కాలంలో అన్నీ చేస్తున్నా, అతనికి ఏమి లేదు? నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు. ఈ 3 లేవంట యోబుకి. నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు. ఆమేన్. ఎందుకో చూడండి, యోబు గ్రంథము 9:27. యోబు గ్రంథం 9:27 చదవమ్మా. నా శ్రమను మర్చిపోయేదనని దుఃఖము కూడా ఉండుట మాని, ఇంకా దుఃఖం మానేసి శ్రమను మర్చిపోదాం, బాధను మర్చిపోదాం, కష్టాన్ని మర్చిపోదాం, ఆలస్యాన్ని మర్చిపోదాం, అప్పులు మర్చిపోదాం, జరిగిన నష్టాన్ని మర్చిపోదాం, అవమానం మర్చిపోదాం, వాళ్ళు తిట్టిన తిట్టులు మర్చిపోదాం, వాళ్ళు చేసిన నష్టాన్ని మర్చిపోదాం, వాళ్ళు చేసిన గాయాలు మర్చిపోదాం అని నేను అనుకుని సంతోషంగా ఉండేదని అనుకుంటున్నా. చదవమ్మా. నా సమస్త బాధలకు భయపడి వణుకుచున్నాను. అంతకుముందు జరిగిన బాధలు మళ్ళీ వచ్చేస్తాయని భయం వేసేస్తుంది. జరిగిందే జరిగిపోతుందని భయం వేస్తుంది. భర్త మారినట్టు ఉంటున్నాడు, మారట్లా. బిడ్డ మారినట్టు ఉంటాడు, మారట్లా. పరిస్థితులు మారినట్టు ఉంటున్నాయి, మారట్లా.
అప్పులు తీరినట్టు ఉన్నాయి, తీరట్లా, నా వల్ల అవ్వట్లా. ఒక స్టేజ్కి వచ్చేస్తావు, నువ్వు అలసిపోతావు. పోరాడి యాకోబు ఎబ్బోకు వాడరేవు దగ్గరకు వచ్చి అలసిపోయాడు. ఆల్మోస్ట్ ఆల్ ప్రభువా ఎన్ని సంవత్సరాలు పోరాడాడండి దేవుడితో, మనుషులతో పోరాడాడు, లాభాలతో పోరాడాడు, జంతువులతో పోరాడాడు, అలసిపోయాడు. ఒకరోజు నువ్వు అలసిపోయి, ప్రభువా నా వల్ల అవ్వట్లా, నాకు విశ్రాంతి కావాలా, నెమ్మది కావాలా. ఈ ప్రపంచంలో నరులకి లేనిది తెలుసా? సమాధానం లేదు, నెమ్మది లేదు. కానీ యేసే మనకేమిచ్చాడు? సిలువ ద్వారా సమాధానం ఇచ్చినప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చే ఆత్మక నియమం పాప మరణపు నియాల నుంచి నిన్ను విడిపించింది. ఈ ప్రపంచంలో అత్యంత ఫాస్ట్గా పెరిగేది ఏంటో తెలుసా? హై లెవెల్ ఆఫ్ రికార్డులో పెరుగుతుంది. చింత, బాధ, యాంగ్జైటీ, వర్రీ, ఫ్రస్ట్రేషన్, స్ట్రెస్, టెన్షన్. ఎందుకు తెలుసా? నువ్వు జీవించినంత కాలం ఈ ప్రపంచానికి అంగీకారంగా నువ్వు జీవించాలి. ఈ వరల్డ్ నిన్ను డిమాండ్ చేస్తుంది. నువ్వెప్పుడు కూడా ఈ ప్రపంచం నిన్ను అన్ఎండెడ్ డిమాండ్స్తో వెంటాడుతుంది, డెడ్ లైన్స్ పెడుతుంది, నీ మీద రెస్పాన్సిబిలిటీ పెట్టేస్తుంది. దూరం నుంచి నిన్ను భయం వెంటాడుతుంది. నువ్వు చేసిన తప్పులు, ఇతరులు నీకు చేసిన గాయాలు, లోపల నిన్ను బాధ వెంటాడుతుంది. ఇక కుటుంబ భారాన్ని, బిజినెస్ భారాన్ని, అప్పుల భారాన్ని, అవమాన భారాన్ని, నింద భారాన్ని భరించలేక నీ భారం నేను వెంటాడుతుంది. అందుకేసే అంటాడు, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా దగ్గరని మీకు విశ్రాంతినిస్తాను. విశ్రాంతి ఎప్పుడు వస్తుంది తెలుసా? ఆయనతో సావాసం చేస్తే నీకు విశ్రాంతి, సమాధానం వస్తుంది, మేలు వస్తుంది. మన జీవితంలో చేసే పెద్ద తప్పు ఏంటంటే ఫేస్బుక్తో, ఇన్స్టాగ్రామ్తో, మెసెంజర్తో ఉంటాం. ఎంతగా మనం వాక్యాన్ని చూడండి, కష్టాలు వచ్చినప్పుడు చూడండి కోట్ చేస్తామంటే అంత నమ్మనంత ఎక్కువగా కోట్ చేస్తాం. నమ్మేంత కాదు, నమ్మనంత ఎక్కువగా కోట్ చేస్తాం. వాక్యం ఎక్కువైపోయినా దాన్ని మనం నమ్మలేం. నమ్మనంతగా నోటితో పలికితే కానీ హృదయంలో అది ఉండదు. ఫేస్బుక్లో చదువుతాం, ఇన్స్టాగ్రామ్లో చదువుతాం, యూట్యూబ్లో వింటాం, కానీ అది హృదయంలో లేదు. ఎందుకు తెలుసా? దేవుడితో నీకు సావాసం లేదు, అందుకే అది నీతో లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇటు చూసి అటు మర్చిపోతారు రిఫరెన్స్, ఇటు చూసి వెంటనే అప్పుడు మర్చిపోతారు. అవునా? వాగ్దానాలు, దర్శనాలు గుర్తుండవు. ఈ సంవత్సరం నీ వాగ్దానం ఏంటంటే మర్చిపోయావు, తీసి చూస్తే కానీ నీకు గుర్తులేదు. ఎందుకు తెలుసా? దేవుడితో సావాసం చేస్తే నీకు సమాధానం కలిగి మేలు కదా. చదువమ్మా. నా సమస్త బాధల విషయమై నేను వణుకుచున్నాను, నీవు నన్ను నిర్దోషినిగా ఎంచవని సంగతి నేను దేవుడిని అర్థం చేసుకుంటున్నాడు. నేను నిర్దోషిగా ఎంచవని నేను అనుకుంటున్నాను అంటున్నాడు. కానీ ఎప్పుడు కూడా బైబిల్లో 3 కాలాలు ఉంటాయి: దర్శన కాలం, విశ్రాంతి కాలం, యుద్ధ కాలం. దేవుడు వాక్యం ద్వారా, వాగ్దానం ద్వారా, దర్శనం ద్వారా, ప్రవచనం ద్వారా దేవుడి సన్నిధిలో నువ్వు గడిపినప్పుడు దేవుడు నేను దర్శించి నీకు విశ్రాంతినిచ్చి, అప్పుడు ఆ విశ్రాంతిలో నీ యుద్ధాలను దేవుడు చేస్తాడు. నీ పని దేవుడు చేయడు, నీ పని నువ్వే చేయాలి, దేవుడి పని దేవుడే చేస్తాడు. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అందుకే పల్లమునకు పశువులు దిగినట్లుగా విశ్రాంతిని అన్నట్లు యెహోవా ఆత్మ వాళ్ళకి విశ్రాంతి దయచేశాను. ఈ ప్రపంచంలో ఎవ్వరికి విశ్రాంతి లేదు. దేవుడితో సమాధానంగా ఎలాన్ మస్క్ ఉండదు, అంబానీకి ఉండదు. ఎందుకు ఉండదంటే బైబిల్లో రాసింది, ఆయనతో సావాసం చేసినోడికే ఉంటుంది, ఇంకెవ్వరికి ఉండలేదు. ఆమేన్. యెషయా గ్రంథం 26:3 చదువు తల్లి. ఆమేన్. సమస్త బాధలకు నేను భయపడుతున్నాను. చదువమ్మా. యెషయా గ్రంథం 26:3. నీకు విశ్రాంతి కావాలా? నువ్వు క్షమించుకో. నీకు విశ్రాంతి కావాలా? అందరినీ క్షమించు. నీకు విశ్రాంతి కావాలా? దేవుని యొక్క క్షమాపణ పొందుకో. కొన్నిసార్లు దేవుని క్షమాపణ నువ్వు తీసుకోలేవు. ఎందుకంటే నువ్వు చేసిన తప్పు పొరపాటు నిన్ను ఇంకా గాయపరుస్తుంది. దాని యొక్క ఫలితం నీకు కనపడడం వల్ల నువ్వు దేవుని నుంచి క్షమాపణ పొందుకోవడం కష్టంగా ఉంటుంది. ఎస్ ఆర్ నో? అవును. లేకపోతే తల్లిదండ్రులు చేసిన రిజెక్షన్, ఆలస్యం, వేదన, బాధ రికార్డ్ స్థాయిలో పెరుగుతుంది. ప్రెషర్, కంపెనీలు అన్నీ కూడా ఉద్యోగుల మీద ప్రెషర్ పెట్టేస్తున్నాయి.
కంపెనీలన్నీ కూడా ఉద్యోగుల్ని దోపిడీ చేస్తున్నాయి. ఉత్పాదక విషయంలో ₹1,00,000 పని చేయించుకుంటారు, 10,000 నీకు ఇస్తారు. చదువులు కూడా నిన్ను ప్రెషర్ చేస్తున్నాయి. అది ఎంత ఉపయోగపడుతుందో తెలియదు కానీ నిన్ను రాసి రంపాసన పెట్టేస్తారు. అసలు ఎందుకు ఉపయోగపడతావు కూడా కొన్ని చదువులు, అది ఎందుకున్నాయి కూడా తెలియదు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గవర్నమెంట్లు ఏం చేస్తాయి? మందు తాగద్దు అంటే వీధికి ఒక బెల్ట్ షాప్ తెరుస్తుంది. చెప్పేదానికి చేసేదానికి సంబంధం ఉందా? చెప్పాలి. సినిమాలన్నీ ఏం చూస్తాయి? పాతకాలం సినిమాలు ఉంటాయి. పాతకాలం సినిమాలు ఎలా ఉంటాయి? హీరోయిన్ కోసం హీరో త్యాగం చేసి ఇంకా ఆ కుటుంబం కోసం ఉండిపోయి ఆ కుటుంబాన్ని కాపాడుకుంటే కుటుంబస్తులు అందరు కలిపి అయ్యా అట్లా కాదని చెప్పేసి ఆ హీరోయిన్కి ఇచ్చి పెళ్లి చేస్తారు ఈ కుటుంబస్తులు. ఇది పాతకాలం సినిమా. కానీ కొత్తకాలం సినిమాలు అలా లేవు. కొత్తకాలం సినిమాలు అంతా హీరోయిన్ కుటుంబం పెద్ద కడప, రెడ్లు, బాంబులు, షేజింగ్లు, ఫైటింగ్లు. నాకు అక్కడ అర్థం కాదు. కూతురు మంచిదైనప్పుడు తండ్రి ఎందుకు మంచోడు కాదు? వెళ్ళనైపోయాడు. చెట్టు మంచిదైనప్పుడు విత్తనం కాయ ఎందుకు మంచిగా లేదు? సినిమాయే అబద్ధమా? ఎంతమందికి అర్థమవుతుంది? హీరోయిన్ ఏమో చాలా మంచిది, హీరో దానికోసం పోరాడతారు. కానీ వాళ్ళ ఫాదర్ మాత్రం అస్సలు కత్తులు రియాలు. అసలు మరి కూతురికి ఎందుకు రాలా? యాపిల్ చెట్టుకి యాపిల్ కాయ కాయలేదా? ముళ్ళ చెట్టుకి అంజూరపు కాయలు కాసినాయా? సొసైటీయే రాంగా? పాత సినిమా కొత్త సినిమాకి ఎంత తేడా ఉంది చూసారా? ఇప్పుడు అబద్ధాన్ని నిజమని నమ్మిస్తుంది అపవాది. దానికి ధనవంతులను, రాజులను, ప్రధానులను వాడుకుంటుంది. జాగ్రత్త. ఈ లోకంలో వాళ్ళు సుఖంగా ఉండరు, సుఖంగా ఉన్నారన్నట్టు చూపిస్తుంది అది. చూడండి, కష్టంతో ఉన్నవాడు, బీదవాడు, కొంచెం తినా ఎక్కువ తినేవాడు సుఖ నిద్రతో పొందుతాడంట. ధనవంతుడికి నిద్ర రాదు. మీరు అనుకుంటారు దేవుడితో సావాసం చేసేవాడు తప్ప ఎవ్వడికి భూమి మీద సమాధానం ఉండదు. ప్రతిరోజు అపవాది వాడితో యుద్ధం చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు కూడా యుద్ధం చేస్తాడు అతనితో. ఎందుకంటే దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప చూపుతాడు. క్రైస్తవులతో ఎక్కువ యుద్ధం చేసేది ఎవరో తెలుసా? సాతాను, వాడి రాజ్యం కాదు, పరిశుద్ధాత్మ దేవుడే. ఎక్కువ నిన్ను ఫ్రస్ట్రేషన్ కలిగించేది పరిశుద్ధాత్మ దేవుడే. చెప్తే నువ్వు వినవు, ఆయన నీతో యుద్ధం చేస్తాడు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. మనం యెషయా గ్రంథం 26:3 చదవమ్మా. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవాడుకు కాపాడదు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ఫిక్స్ యువర్ మైండ్, ఫిక్స్ యువర్ థాట్స్, ఫిక్స్ యువర్ వర్డ్స్, ఫిక్స్ యువర్ డీడ్స్, ఫిక్స్ యువర్ స్పీకింగ్, ఫిక్స్ యువర్ హియరింగ్ ఆన్ జీసస్. ఎవని మనసు నీ మీద ఆనుకుంటుందో వాణ్ణి పూర్ణ శాంతి గలవాడు కాపాడుతావు. మన మనసు, మన మైండ్ పొల్యూట్ అయిపోయింది. ఎందుకంటే అన్నిటిని పొల్యూట్ చేసి అన్నిటిని మనలో తెచ్చేసుకున్నాం. దానివల్ల డిస్టర్బ్ అయిపోతున్నాం. అన్ని పొల్యూషన్ గురించి మాట్లాడడం మైండ్ పొల్యూషన్ అయిపోయింది. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు భయాలు మాట్లాడితే భయాలే ఉంటాయి. చదవమ్మా. ఎవని మనసు నీ మీద ఆనుకున్న వాడిని పూర్ణ శాంతి గలవాడు కాపాడదు. ఏలైనగా వాడు నీ యందు నమ్మికించున్నాడు అంటున్నాడు. చాలు తల్లి. తర్వాత చూడండి, పేతురు గారు అన్నాడు, జీవాన్ని ప్రేమించి మంచి దినాలు చూరగొడవాడు చెడ్డదాన్ని పలకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులు కాచుకునాలి. చూడండి, మేలుని కీడుని, చూడండి, కీడుని వదిలేసి మేలు చేయాలి. సమాధానాన్ని వెతికి వెంటాడాలి. నీ జీవితంలో సమాధానాన్ని దొంగిలించేది ఏంటి? ఊరిని అప్సెట్ అయిపోతావు నువ్వు. అసలు నాకు చెల్లి ఏదన్నదంటే అక్క అప్సెట్ అయిపోద్ది, అక్క ఏదన్నదంటే చెల్లి అప్సెట్ అయిపోద్ది, బాస్ ఏదన్నాడంటే నువ్వు అప్సెట్ అయిపోతావు. ఎందుకంటే నువ్వు గారాబంగా పెరిగావు. చాలాసార్లు మన ఊరికి అప్సెట్ అయిపోతాం. అందుకే చూడండి, ద్రాక్ష వల్లినంట, చూడండి, గుంట నక్కలు, లిటిల్ ఫాక్స్ విల్ ఫాయిల్ ద వైన్ యార్డ్. పెద్ద కాదు, చిన్నదానికి నువ్వు అప్సెట్ అయిపోతావు. ఇమ్మీడియట్గా విశ్రాంతిని, సమాధానాన్ని కోల్పోతావు. అప్పుడు సాతాను గడి పాదాల కింద ఉంచినప్పుడు తల మీదకి వచ్చేస్తాడు. అప్పుడు వరకు పాదాల కింద ఉన్నాడు, తల మీదకి వచ్చేస్తాడు.
మీ ఆయన్ని లేకపోతే నీ బిడ్డని ఎవరో ఒకరు వీక్ పీపుల్ని పట్టుకుని ఒక మాట అనేస్తున్నాడు అంటంగానే అప్పుడు వరకు ఆడు కాళ్ళ కిందే ఉన్నాడు. నువ్వు అప్పుడు ఇమ్మీడియట్గా నువ్వు రియాక్ట్ అయినప్పుడు ఆడు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తాడు, తల మీదకి వచ్చేస్తాడు. బీ కేర్ఫుల్. అందుకే చూడండి, సమాధానాన్ని వెతికి వెంటాడాల. యేసే జీవిత కాలంలో విని బుద్ధి, విని నోరు, విని చెవుని తండ్రి ఇచ్చాడంట. మనందరికీ అదే పరిశుద్ధాత్మ ఉంది. కానీ మనం గొడవకి వెళ్ళిపోతాం, ఇమ్మీడియట్గా గొడవకి వెళ్ళిపోతాం. హౌ యూ రియాక్ట్? నీ సమాధానాన్ని దొంగలిస్తుంది ఎవరు? నీ భర్తలోంచి ఏం దొంగలిస్తుంది? నీ భార్యలోంచి ఏం దొంగలిస్తుంది? నీ ఉద్యోగంలో ఏం దొంగలిస్తుంది? నీ ఫోన్ దొంగలిస్తుందా? నీ గతం దొంగలిస్తుందా? నీ వర్తమానం దొంగలిస్తుందా? నీ భవిష్యత్తు దొంగలిస్తుందా? జాగ్రత్త. అందుకే మేము క్రీస్తు రాయబారులమని దేవుడితో సమాధాన పడమని వేడుకుంటున్నాం. 1 కొరింథీలు 2 కొరింథీలు 5:17 నుంచి చదవమ్మా. 2 కొరింథీలు 5:17. నీ సమాధానం నిన్ను వదిలేలా, దాన్ని నువ్వే వదిలేసావు. ఎందుకంటే ఫోన్లో పడ్డావు, అది వెళ్ళిపోయింది, దాన్ని వదిలేసావు. హల్లెలూయా. చదువమ్మా, నేను ముగిస్తున్నాను, ఫాస్ట్గా చదువు. 2 కొరింథీలు 5:17 వచనం. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. అంటే సమాధానకర్త, సమాధానపరచువారు ధన్యులు, వారి దేవుని కుమారులు అనబడతారు. సమాధానపరచువారు ధన్యులు, వారు సమాధానపరచబడతారు. అబ్రహాం అత్యంత జ్ఞానవంతుడు. లోతు కాపర్లు వచ్చి రోజు గొడవపడుతుండే, తమ్ముడు ఇవన్నీ వద్దు, నీకేం కావాలి తీసుకుని వెళ్ళిపో అన్నాడు. ఎప్పుడైనా మీ తమ్ముడు ఎవరైనా నీతో గొడవ పడితే, అయ్ నన్ను అంటావురా, నేను అన్నని అని వాడి మీద వెళ్ళి దబా బాధేయటం, కొట్టేయడం కాదు. సరే తమ్ముడు, సరే నాదే తప్పు, క్షమించు. నీ తప్పు కాకపోయినా నీదే తప్ప అని అనుకో, అబ్బా సాటిస్ఫై వెళ్తాడు. వాడికి తెలీదా? నీతో అబద్ధం ఆడొచ్చు, తనతో తను అబద్ధం ఆడుకోలేడు కదా. నీతో నువ్వు అబద్ధం, అందరికీ అబద్ధం చెప్పచ్చు, నీతో నువ్వు అబద్ధం చెప్పు చూద్దాం. నీ మనస్సాక్షి ఒప్పుకుంటుందా? హల్లెలూయా. అది నిన్ను వెంటాడుతుంది, వేధిస్తుంది. చదువమ్మా. పాతవి గతించెను. సమస్తం చూడండి, ఎవడైనా క్రీస్తునందు ఎలా పాతవి గతించను, సమస్తం కొత్తవాయను. చదువమ్మా. సమస్తమును దేవుని వలనైనవి. సమస్తం దేవుని వల్లైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని సిలువ రక్తం ద్వారా తండ్రితో సమాధానపరచుకున్నాడు యేసయ్య. అందుకే మన సమానార్థమైన శిక్ష అతని మీద పడేను. ఆమేన్. చదువమ్మా. ఆ సమాధానపరచు పరిచర్య యేసు పరిచర్య అంట, ద గాస్పెల్ ఆఫ్ పీస్. ఇది లేదు సంఘంలో, లేదు క్రిస్టియన్స్ ఇంట్లో లేదు. ఎప్పుడు ఆర్గ్యూ చేసుకోవడమే, ఎప్పుడు వాదోపవాదాలు చేసుకోవడమే, ఎప్పుడు కంప్లైంట్ చేసుకోవడమే, ఎప్పుడు సనగడమే, ఎప్పుడు గొనగడమే. కానీ ఆయన కేకలు వేయడు, ఆయన అరవడు, తన కంఠస్వరం వీధిలో వినపడనీయడు. అలా అని చెప్పి వాళ్ళ ఇంట్లో గొడవలు లేవు, కొట్లాటలు లేవని కాదు. ఆయన మాట్లాడు, దేవుడికి అప్పగిస్తాడు, దేవుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు. మనం ఏం చేస్తామంటే ప్రతి సమస్యను మనమే సాల్వ్ చేయాలనుకుంటాం. చదువమ్మా. మాకు అనుగ్రహించెను, ఆ సమాధాన పరిచర్యను మాకు అనుగ్రహించెను. చదువమ్మా. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక, దేవుడు మన అపరాధములు మన మీద మోపక, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొని, క్రీస్తునందు లోకాన్ని మొత్తం తనతో సమాధానపరచుకోవడానికి ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ఏ వాక్యం అంట? సమాధానపు వాక్యం. బైబిల్లో కృపావాక్యం, జీవవాక్యం, విశ్వాసవాక్యం, జ్ఞానవాక్యం ఉంది. కానీ అన్నిటికంటే గొప్పదేంటి? సమాధానపు వాక్యం. ద వర్డ్ ఆఫ్ రికన్సిలియేషన్. నువ్వు అనుకుంటావు, బ్రదర్ వాళ్ళు నాతో గొడవ వెళ్ళిపోయారు, వాళ్ళు నా తప్పేం లేదు, కానీ నేను వాళ్ళని ఎక్కువ ప్రేమించా, బట్ వాళ్ళు తిరిగి వచ్చి నాతో సమాధాన పడితే బాగుండు అని నువ్వు అనుకుంటావు. నేను వెళ్ళి సమాధాన పడ్డా, నా తప్పు లేదు, కానీ వాళ్ళు నాతో సమాధాన పడట్లేదు. నీకు అది గాయం. కానీ ఇక్కడ సమస్య ఏంటి తెలుసా? దేవుడు వాళ్ళతో భయంకరమైన యుద్ధం చేస్తున్నాడు. చదువమ్మా. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు, దేవుడు మా ద్వారా అపోస్తులు, ప్రవక్తలు, భూమి మీద అందరూ ఒక్కటి ఇప్పుడు వరకు పరలోకం అంతా భూమి నుంచి ఒకటే ఆశిస్తుంది. అదేంటో చూడండి. వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడునని. సువార్త అండి, దేవుడితో అయ్యా సమాధాన పడండి, ఆయన మీతో సమాధాన పడతాడు. మీరు క్లబ్కి వెళ్ళినా, పబ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా దేవుడితో ఒక్కసారి సమాధాన పడండి ప్లీజ్. ఆయనతో సావాసం చేయండి, ఆయనతో సమాధాన పడి, అయ్యా క్షమించయ్యా, ప్రేమించయ్యా, దీవించయ్యా, ఆశీర్వదించని. అందుకే సువార్త అంటే ఏంటి తెలుసా? దేవుడితో నువ్వు సమాధాన పడు. ఆయన సమాధాన పడుతున్నాడు, తన ప్రియకుమారుని రక్తం ద్వారా నువ్వు సమాధాన పడమని అడుగుతున్నాడు. మీరు చూడండి, ఫిలిప్పీయులు రాసిన పత్రికలో చూస్తే
చూడండి, సమాధాన పడినప్పుడు నువ్వు చింతిస్తే సమాధానాన్ని కోల్పోతావు, నువ్వు బాధపడితే సమాధానాన్ని కోల్పోతావు, నువ్వు భయపడితే సమాధానం కోల్పోతావు, నువ్వు అలిగితే సనిగితే గొణిగితే దుఃఖిస్తే సమాధానం కోల్పోతావు. నీ భారం అంతా దేవుడి మీద వేసినప్పుడు నీకు సమాధానం నిల్చుంటుంది. నీ బాధ అంతా దేవుడికి అప్పగించినప్పుడు నీకు సమాధానం నిల్చుంటుంది. నువ్వు క్షమించుకున్నప్పుడు నీకు సమాధానం నిల్చుంటుంది. ఇతరులను క్షమించినప్పుడు నీకు సమాధానం నిల్చుంటుంది. నువ్వు తగ్గించుకున్నప్పుడు నీకు సమాధానం నిల్చుంటుంది. నువ్వు అనొచ్చు, బ్రదర్ అన్యాయం అతన్ని జీవితాన్ని సర్వనాశనం చేసేసాడంటే ఒకటి చెప్తాను, నువ్వు అనుకున్న ప్రకారం నువ్వు అనుకున్న ప్రణాళికలు జరగనప్పుడు నువ్వు దేవుడితో మనుషులతో నీతో సమాధానం ఉండాలా. నువ్వు అప్సెట్ అవ్వకూడదు. నువ్వు అనుకున్న ప్రణాళికల ప్రకారం జరగనప్పుడు నువ్వు సమాధానంగా ఉండాలి. చుట్టూ ఉన్న వాళ్ళు మంచి చేయనప్పుడు సమాధానంగా ఉండాలి. నీ ప్రార్థనలకి జవాబు రానప్పుడు నువ్వు దేవుడితో సమాధానంగా ఉండాలి. నువ్వు మంచి చేస్తున్నప్పుడు అసలు ఆ మంచి యొక్క రిజల్ట్ ఒక 0.1% కూడా ఒక 10 సంవత్సరాల నుంచి కనపడలా, అయినా నువ్వు సమాధానంగా ఉండాలి. ఎంతమందికి అర్థమవుతుంది? తుఫాన్లు జయించాలంటే నీకు రిజల్ట్ కనబడట్లా, అయినా నువ్వు సమాధానముగా ఉండాలి. నీకు నువ్వు మంచి చేసుకో. ఎంతమందికి అర్థమవుతుంది? నిన్ను నువ్వు క్షమించుకో, నిన్ను నువ్వు ప్రేమించుకో. ఎంతమందికి అర్థమవుతుంది? అలాగే పరిస్థితులు మారనంతకాలం నువ్వు సమాధానంగా ఉండాలి. భర్త మారనంతకాలం సమాధానంగా ఉండాలి. భార్య మారనంతకాలం సమాధానంగా ఉండాలి. నువ్వు మారనంతకాలం నువ్వు సమాధానంగా ఉండాలి. ఇది చాలా కష్టం, బట్ ఇది అసాధ్యం కాదు. ఎందుకంటే యేసయ్య ఇది చేసి చూపించి అదే ఆత్మ నీలో పెట్టాడు. క్రీస్తు యేసును మృతుల్లో లేచిన ఆత్మ మరణానికి చావునకు లోనైన నీ శరీరం కాడ లేపి ఆయనతో కూడా జీవింపచేయను. మనము క్రీస్తు కూడా చనిపోతే ఆయనతో కూడా లేపబట్టబడి పాతిపెట్టబడి లేవనెత్తబడి తండ్రి కుడి పార్శ్వన పరలోకంలో యేసయ్యలో కూర్చుని ఉన్నాము. అందుకే మరలా చెప్తున్నాను, అనుకున్నట్టు జరగలేదా, అప్సెట్ కాకు. చుట్టూ ఉన్న వాళ్ళు మంచి చేయట్లేదా, అప్సెట్ కాకు. దేవుడు చెప్పిందల్లా నువ్వు చేయలేకపోతున్నావా, అప్సెట్ కాకు. ప్రార్థనకు ఆన్సర్ రావట్లేదా, అప్సెట్ కాకు. నువ్వు 10 సంవత్సరాలు మంచి చేస్తున్న ఒక్క ఇంచు కూడా నీకు రిజల్ట్ మంచి రిటర్న్ రాలేదా, అప్సెట్ కాకు. నువ్వు ప్రార్థన చేసేదానికి ఆపోజిట్ జరుగుతుందా, అప్సెట్ కాకు. పరిస్థితులు మారట్లేదా, అప్సెట్ కాకు. భర్త మారట్లేదా, అప్సెట్ కాకు. భార్య మారట్లేదా, అప్సెట్ కాకు. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ రాలేదా, అప్సెట్ కాకు. ఒక్కటే, నేను నా విమోచకుడు సజీవుడు, ఆయన నన్ను విడిపిస్తాడు. ఇప్పుడు నేను మరలా శరీరంతో ఆయన చూస్తాను. దేవుడు సమస్తం చేయగలడు. ఇప్పుడు ఆయన నా జీవితంలో ఉద్దేశాలు, ప్రణాళికలు, పథకాలు, వాగ్దానాలు నిష్ఫలం కావు. ఇప్పుడు ఏం జరుగుతున్నా నాకు అనవసరం. పరిస్థితులు మారకపోయినా పట్టించుకోను, నేను మారకపోయినా పట్టించుకోను, నా భర్త మార్చకపోయినా పట్టించుకోను. ఏం జరిగినా జరగకపోయినా నా విమోచకుడు సజీవుడు, ఆయన నన్ను విడిపిస్తాడు. ఆయన నా పట్ల కలిగిన పథకాలు, ప్రణాళికలు నిష్ఫలం కావు. ఇది చాలా కష్టం, బట్ అసాధ్యం కాదు. ఎంతమంది? అందుకే సమాధానం జీవజల నది వల్ల నీలో విస్తరింప చేస్తా. నాకు కావాలను ప్రభువా, సమాధానాన్ని జీవజల నదిలో విస్తరింప చేయి. దేవుడు ఇచ్చిన లెట్ ద పీస్ బీ ద ఎంపైర్ ఆఫ్ యువర్ లైఫ్. ఎంపైర్ చూడండి, అవుట్ అంటే అవుట్, కాదంటే కాదు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడి శిలువ రక్తం ద్వారా ఇచ్చిన సమాధానం నీ లైఫ్కి ఎంపైర్ అయి ఉండాలి. ఆమేన్. అవుట్ అంటే అవుట్, కాదంటే కాదు. ఎస్ అంటే ఎస్, నో అంటే నో. అందుకే ఎప్పుడు సమాధానం. ఏ రిలేషన్లో అయినా సమాధానం లేకపోతే ఇమ్మీడియట్గా వదిలేసే. ఒక బంధంలో, సంబంధంలో సమాధానం లేకపోతే వదిలే. చూడండి, పెళ్ళికి ముందు బాగా గొడవలు అయితే ఆ పెళ్ళి అస్సలు చేసుకోవద్దు. ఇట్స్ వెరీ వెరీ డేంజర్. అది పెటాకలైపోద్ది. ఒక వ్యక్తితో నీకు సరిగ్గా గొడవలు అవుతున్నాయి, ఒక వ్యక్తితో, ఆ రిలేషన్ కరెక్ట్ కాదు. చూడండి, సమాధాన పాత్రుడి కోసం వెయిట్ చేసి రోజు ఫైట్ చేసే ఒకరిని తెచ్చుకున్నాడు. అబ్రహాం గారు, షారా గారు, ఇస్మాయిల్. ఎంతమంది ఇసాక్ కోసం వెయిట్ చేసి లక్షల మంది ఇస్మాయిల్ని కనేశారు.
ఇస్సాకు కోసం వెయిట్ చేస్తారు, ఇష్మాయేల్ని కానేస్తారు. ఇస్సాకు కోసం వెయిట్ చేస్తారు, ఇష్మాయేల్ని కానేస్తారు. ఎందుకంటే బ్రైట్ ఐడియాస్ వస్తాయి, దేవుడు ఆలస్యం చేస్తాం కానీ వచ్చేస్తాయి. దేవుడు చేయలేకపోతున్నాడు, మనం చేసేద్దాం ఆగంటాడు. కొన్నిసార్లు దేవుడి కోసం మనం వెయిట్ చేయాలా. దేవుడు పర్ఫెక్ట్ టైమింగ్లో చేస్తాడు. ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగును, నీకు మేలు కలుగును. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే ఈ దేవుణ్ణి వెంబడించాలంటే నువ్వు ఆయనతో రోజైన సహవాసం చేయాలా. చూడండి, యెషయా గ్రంథం చివరి వచనం. యెషయా గ్రంథం ఫిలిప్పీ గ్రంథం ముందు అయిపోయి వచ్చింది. యెషయా గ్రంథం చివరి వచనం 66:12. నేను ముగిస్తున్నాను, సమయం అయిపోతుంది. యెషయా గ్రంథం 66:12. ఐజాయా చాప్టర్ 66:12 చదువమ్మా. సహోదరుల ఐక్యత కలగడం ఎంత మనోహరం, ఎంత మేలు. అక్కడ ఆశీర్వాదం శాశ్వతం. ఈరోజు నీతో నువ్వు గొడవ పడుతున్నావు, అది చాలా డేంజర్. ప్రపంచంలో అన్నిటికంటే డేంజర్. మన శరీర క్రియలు మనతో యుద్ధం చేస్తాయి, మనలో ఉన్న భోగేచ్ఛలు మనతో యుద్ధం చేస్తాయి. మనం అడిగింది ఇవ్వకపోతే ఇంకా మన శరీరం ఊడుకోదు. నా జీవిత కాలంలో నేను చేసిన పెద్ద తప్పు, సేవకులు కానీ విశ్వాసాలు చేసే తప్పు ఏంటి తెలుసా? విశ్వాసాన్ని పెంచుకుని దేవుడి దగ్గర నుంచి ఏదైనా లాగేసుకోవడమే అనుకుంటారు, కానీ అది అవ్వదు. మనం విశ్వాసంలో ఎదిగి దేవుడి నుంచి ఏదైనా లాగేసుకోవచ్చా? అవుతుంది అది? ఇక్కడే ఫెయిల్ అయిపోయింది సంఘం. విశ్వాసంలో ఎదుగుతారు, దేవుడి నుంచి లాక్కోవాలనుకుంటారు. ముగిస్తున్నాను, చదువమ్మా. ఆలకించుడి. యెషయా గ్రంథం 66:12. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, చదువమ్మా. ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యుద్ధకు పారజేయుదును. నది వచ్చినట్టుగా సమాధానం వచ్చి నిన్ను ప్రవాహ జాలంలో కొట్టుకుని పోతుందంట. ఇక సమాధానం ఎటు వెళ్తావు నువ్వు. ఆమేన్. సమాధానం నిన్ను ఏలాలా. అందుకే ఆయన సమాధానం నిన్ను ఏలునుగా కానీ ఉంటుంది. కొలసీలు రాసిన పత్రిక 3:16 మీద ధ్యానించండి. సమాధానాన్ని వెతికి వెంటాడే వాళ్ళకి సమాధానం వెళ్తుంది. సమాధానం పరిచే వాళ్ళు ఇప్పుడు నోరు కాచుకుంటారు, పెద్దదారు కాపెడతారు, మితముగా మాట్లాడతారు. దీర్ఘశాంతి ఎంత కోపాన్నైనా అణిచివేస్తాడు. పరాక్రమం గల పట్టణాన్ని పట్టుకున్న వాడికంటే తన నోటిని అదుపు నుంచుకున్నవాడు బలవంతుడంట. ఆమె నీ మనసు నువ్వు అదుపులో పెట్టుకోలేవంటే నువ్వు అయిపోయావే, జాగ్రత్త. యేసయ్య 3 రోజుల్లో 41 సెకండ్స్ మాట్లాడాడు. ఎన్ని రకాలుగా గాయలుపరిచినా కూడా. చదువమ్మా. మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు ఆలకించిడి, నది వలె సమాధానం ఆయన మెద్దకు పారిచేదును. మీరు జలముల ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డి మీద పొర్లి పారి ప్రవాహ జలముల మీ ఎద్దకు దాన్ని రాజేతును. మీరు చంకనెత్తబడుకునేదరు. ఇదంతా ఎప్పుడో తెలుసా? సమాధాన పడినప్పుడు. మోకాళ్ళ మీద ఆడింపబడదురు. ఒకని తల్లి వాని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడతారు. ఆమేన్. యోబు జీవిత కాలంలో ఏం లేదంట? నెమ్మది లేదంట, సుఖం లేదంట, సమాధానం లేదంట. యేసయ్యను ఎప్పుడైతే చూశాడో నెమ్మది వచ్చింది, సమాధానం వచ్చింది, విశ్రాంతి వచ్చింది. దేవుడితో ఎప్పుడైతే నువ్వు సహవాసం చేస్తావో, చర్చికి రెగ్యులర్గా వస్తావో, సీరియస్. డూ యూ హ్యావ్ ఎ రియల్లీ a deep intimate personal relationship with God? Really? Do you have a serious relationship with God? నిజంగా నీకు సీరియస్ రిలేషన్షిప్ ఉందా గాడ్తో? ఉంటే నీకు సమాధానం ఉంటుంది. రిలేషన్షిప్ లేదంటే నీకు సమాధానం లేదు. డూ యూ హ్యావ్ ఎ సీరియస్ రిలేషన్షిప్ విత్ గాడ్? అనుకోవచ్చు, మా చెల్లి అసలు ఎట్లా ఎంజాయ్ చేస్తుంది. ఎంజాయ్ చేయని లోతు భార్య హాగరు. నువ్వు అనుకుంటున్నావా? చాలామంది అనుకుంటారు దేవుడిని మోసం చేయొచ్చని. పిచ్చి మొద్దు. నువ్వు మోసం చేసుకుంటున్నావు, దేవుడిని ఎవ్వరూ మోసం చేయలేరు. అలాగే ఇంకోటి, దేవుడిని కన్విన్స్ చేయాలనుకుంటారు, అసాధ్యం. దేవుడు మైండ్ సెట్ మార్చాలనుకుంటారు, నీ వల్ల కాదు. ఆయన ప్లాన్ ఏ తప్ప ప్లాన్ బి ఉండదు. ఆమేన్. నువ్వు ప్రేయర్ చేయాలా. లార్డ్, అందరి నుంచి ఉందాం. దేవా, నా ఉద్యోగంలో నాకు సమాధానం కావాలా, నాతో నాకు సమాధానం కావాలా, ఇతరులతో నాకు సమాధానం కావాలా, రిలేషన్లో సమాధానం కావాలా, ఫైనాన్స్లో సమాధానం కావాలా, గర్భఫలంలో ప్రతి విషయంలో నాకు సమాధానం కావాలా. సమాధానం జీవజల నది వల్ల మాలో విస్తరింపచేసి